నమస్తే ప్రైమ్ న్యూస్ కు స్వాగతం. నేను శ్రీలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేపు పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటన, పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు. కేసీఆర్ పట్ల జస్టిస్ నరసింహారెడ్డి తీరు బాధాకరం, ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారన్న జగదీష్ రెడ్డి. మైనర్ బాలిక అత్యాచార కుటుంబానికి సీతక్క పరామర్శ, తక్షణ సహాయం కింద ప్రభుత్వం నుంచి 2 లక్షలు అందజేత. ఎన్టీఆర్ అవార్డ్స్ పోస్టర్ విడుదల చేసిన సీఎం. రేపు పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు ప్రాంతంలో పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్రతి సోమవారం పోలవరాన్ని పరిశీలించనున్నట్టు సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. కేసీఆర్ పట్ల జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ వ్యవహరించిన తీరు బాధాకరమని జగదీష్ రెడ్డి అన్నారు. ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని స్పష్టం చేశారు. గతంలో ఎన్నోసార్లు కమిషన్లు రద్దయ్యాయని జగదీష్ రెడ్డి తెలిపారు. నాయకుడిగా చీకట్లలో ఉన్న తెలంగాణను ఏడాదిలోపే అద్భుతమైన వెలుగులతో నింపిన ఒక అద్భుతమైన పరిపాలకుడిగా, ఒక విజనరీగా కేసీఆర్ గారి పట్ల వారికి ఒక మంచి అభిప్రాయం ఉంటుందని కూడా మేము భావించినాం. ఎందుకంటే ఒక హైకోర్టు సీజేగా చేశారు కాబట్టి తప్పకుండా వారు ఆ పద్ధతిలో ఆలోచిస్తారని చెప్పి మేము భావించినాం. కానీ దురదృష్టవశాత్తు వారికి మధ్యలో ఏవో కారణాల వల్ల వారి అభిప్రాయాలు కాంగ్రెస్ పార్టీ నాయకుల అభిప్రాయాలకి, బీజేపీ నాయకుల అభిప్రాయాలకు అనుకూలంగా మారేమైన విషయాన్ని 11వ తారీఖు నాడు విలేకరుల సమావేశంలో వారే బయటకు చెప్పుకున్నారు. వాస్తవానికి ఇప్పటివరకు దేశంలో ఏ కమిషన్ కూడా ఈ రకంగా విచారణ పూర్తి కాకముందే మధ్యలోనే పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తన అభిప్రాయాలను వ్యక్తీకరించి ముందే జడ్జిమెంట్నే చెప్పిన పద్ధతుల్లో, ప్రజల్లో తప్పుడు సంకేతాలు పోయే పద్ధతుల్లో ఇట్లా మాట్లాడిన సందర్భం లేదు. మరి వారికి ఎవరిని కూడా తెలిసి ఉండాలి. న్యాయంగా మేము కమిషన్ను విచారణ మేము ఎప్పుడు వ్యతిరేకించలేదు. మేము వ్యతిరేకించిన వాళ్ళం అయితే మొదటి రోజే చెప్పేవాళ్ళం. లేదా గతంలో ఇటువంటి కమిషన్ల మీద చాలామంది కోర్టులకు కూడా వెళ్ళి ఆపినారు. చాలా సందర్భాలు ఉన్నాయి. ఇదే రాష్ట్రంలో గత సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జరిగినాయి. కమిషన్లు రద్దయినాయి. అనుమానాలు వ్యక్తం చేసినప్పుడు అవతల వాళ్ళు రాజీనామాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. లేదా కోర్టులు ఇన్వాల్వ్ అయ్యే సందర్భాలు ఉన్నాయి. కానీ మేమేం చేయలేదు అటువంటివి. మాకు వారిపైన విశ్వాసం ఉండే, వారు న్యాయబద్ధంగా ఉంటారు, అన్బయాస్డ్గా ఉంటారు, పక్షపాత ధోరణి ఉండదు, నిష్పక్షపాతంగా ఉంటారు అని భావించినాం. మా వైపు ఉండమని మేము అడగలే, నిజం వైపు ఉంటారు అని అనుకున్నాం. మేము వాస్తవం వైపు ఉంటారని అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఎందుకో ఈ మధ్యకాలంలో వారి అభిప్రాయాలు మారినట్టుగా కనిపించింది. అందుకే ఆ విషయాన్ని కూడా మేమేం దాచుకోలే, ఉన్నట్టు ప్రజలకు చెప్పాలి. కాబట్టి కేసీఆర్ గారు కమిషన్ వేటి కొరకైతే నియమించబడ్డదో, అపాయింట్ చేయబడ్డదో, ఏ విషయాలలో వారికి అనుమానాలు ఉన్నాయని చెప్పి వారికి ఏం బాధ్యత ఇచ్చిండ్రో అవి ఏంటివో మాకు పంపించారు. కాబట్టి ఆ విషయాలన్నింటినీ కూడా వారి సందేహాలను నివృత్తి చేస్తూ వారికి సమాధానాలు ఇస్తూనే
వారు చేసిన పని సరైంది కాదు, మీకు ఆల్రెడీ కేసీఆర్ గారి పైన ఒక అభిప్రాయం ఉంది కాబట్టి దయచేసి మీరే ఒప్పుకోవాల్సింది కాకుండా ఇది అనే విషయాన్ని కూడా వారికి చెప్తూ, అందులో న్యాయపరమైన విషయాలు కూడా ఉటంకిస్తూ, వారి విజ్ఞతకు వదిలేసినాం, వారే ఆలోచించుకోవాలి, వారు చెప్పాల్సి ఉండే అని అనుకున్నాం. కానీ 15వ తారీఖు వరకు సమయం ఇచ్చి, ఒకవేళ 15వ తారీఖు వరకు కూడా కేసీఆర్ గారు వారికి ఉత్తరం రాయకపోయినా ఇంకా మార్గాలు ఉంటాయి కేసీఆర్ గారి నుంచి తీసుకోవడానికి వీరు. కానీ అదంతా వదిలేసి 11వ తారీఖు నాడే వీరు పత్రికా సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను చెప్పేసి మొత్తం అప్పుడేదో జరిగిపోయింది, నిజంగానే నష్టం జరిగింది ఈ రాష్ట్రానికి, ఇక లెక్కలేయడమే మిగిలింది అనే పద్ధతిలో వారు మాట్లాడారంటే ఓహో వీరికి స్పష్టంగా ఒక అభిప్రాయం ఉంది, ఏదో ఒక వ్యతిరేక అభిప్రాయంతో ఉన్నారు కేసీఆర్ గారి పైన, అందుకే ఒప్పుకున్నారు ఈ కమిషన్ నియామకాన్ని, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ని వారు ఒప్పుకున్నారనే విషయం మాకు స్పష్టంగా అర్థమైపోయింది. ఇక వారి ఉద్దేశం అర్థమైన తర్వాత ఇంకా వారి దగ్గర హాజరవ్వడమో ఇంకోటి చేయడమో అది అనవసరమైన విషయం అనే విషయం సంగతి కూడా తెలంగాణ ప్రజలకి లేదా తెలంగాణ వైపు చూస్తున్న దేశ ప్రజలందరూ కూడా చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్ గారి పైన ఉంది. కాబట్టి స్పష్టంగా నిర్మోహమాటంగా చెప్పడమే కాదు, మీరు ఆ బాధ్యతల నుంచి తప్పుకోవడం మంచిది అని చెప్పి కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ పోస్టర్ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. నందమూరి తారక రామారావు పేరుతో ఈ అవార్డులు ఇస్తున్నారు. సినిమా రంగంలో ప్రతిభ కనపరిచిన కళాకారులకు ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. జూన్ 29న హైదరాబాద్లోని హోటల్ దస్పల్లాలో ఈ కార్యక్రమం జరగనుంది. అత్యాచార ఘటనలో బాధిత కుటుంబాన్ని మంత్రి సీతక్క ఓదార్చారు. వారి కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తక్షణ సహాయం ప్రభుత్వం తరపున 2.5 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. మిల్లు యాజమాన్యం నుంచి 5 లక్షల పరిహారాన్ని ఇప్పించారు. నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలని రామగుండం సిపిని ఆదేశించారు. ఇట్లాంటి ఈ దుర్మార్గుల నుంచి అనేది కూడా ఒక ఆవేదన అనేది వస్తుంది. ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే స్పందించి పోలీసు అధికారులను కూడా ఆదేశించి సంబంధిత ఘటన పట్ల అదేవిధంగా దిగ్భ్రాంతిని వ్యక్తం చేసి ఇక్కడ కొంత చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నిందితుని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఇక ముందు కూడా ఇట్లాంటి ప్రదేశాలలో అదేవిధంగా రాత్రిపూట నిరంతరం పోలీస్ పర్యవేక్షణ కూడా ఉండాలి. అదేవిధంగా ఇప్పటికే మా రాష్ట్ర ప్రభుత్వము మరి పెద్ద ఎత్తున డ్రగ్స్ అనేది గంజా అనేది వినబడకూడదు, దాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలన్నటువంటి లక్ష్యం వెనుక కూడా ఈ మద్యం మత్తులో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఈ గంజాయి మత్తులో డ్రగ్స్ మత్తులో ఇవి పెరిగిపోతున్నాయి. ఏది అనేది వివక్షత లేదు, చిన్నపిల్ల లేదు, అమ్మ లేదు, చెల్లె లేదు, తేడా లేకుండా ఇలాంటి ఘాతుకాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఆ ఒక్క వ్యక్తి యొక్క ఆరోగ్యమే కాదు, ఆయన యొక్క మైండే కాదు, ఆ క్రమంలో వారు చేసేటువంటి దుర్మార్గాలకు ఎంతో మంది ఇలాంటి పసికున్నలు కూడా ఆడవాళ్ళు కూడా బలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంట్లో కూడా దాడులు పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క గంజాయి రహిత డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఉండాలనేటువంటి లక్ష్యంతో కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం గారు కూడా ప్రత్యేక దృష్టి తీసుకోవడం జరిగింది. ఈ రోజు కూడా ఈ ఘటన కాడికి మేమందరం కూడా రావడంలో ఈ సమస్యను మేము ఎంత తీవ్రంగా పరిగణిస్తున్నామో మీకు అందరికి తెలుసు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ నిందితుడిని వదిలేది లేదు. భవిష్యత్తులో కూడా ఇలాంటివి జరగకుండా ఇంకా పోలీస్ వ్యవస్థను ఎక్కడికక్కడ పటిష్టం చేసి తక్షణమే కఠినమైనటువంటి శిక్షలు విధించాలనేటువంటి ఉద్దేశంతో అసలు ఎక్కడి నుంచి ఎట్లా కాపాడుకోవాలి ఇట్లాంటి ఈ దుర్మార్గుల నుంచి అనేది కూడా ఒక ఆవేదన అనేది వస్తుంది. ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే స్పందించి
మెదక్లో జరిగిన ఘటనపై పోలీసులు స్పందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని రాజాసింగ్ అన్నారు. తమ కార్యకర్తలు గోమాతలను కాపాడినందుకు కేసులు పెడుతున్నారా అంటూ ప్రశ్నించారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు బాధితులకు అండగా ఉంటారని ఆయన తెలిపారు. నిన్న మెదక్ పోలీస్ స్టేషన్ లిమిట్లో అక్కడున్న కార్యకర్తలకి ఒక ఫోన్ వచ్చింది. టీటీడీ కళ్యాణ మండపం పక్కనే దాదాపు 100 పైన ఆవులు ఈ కడుగోలు కోయినికి అక్కడ తీసుకొని వచ్చినారని. అక్కడున్న గౌభక్తులు ఫస్ట్ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళినారు. మెదక్ పోలీస్ స్టేషన్కి పోలీసు వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వలేదు. కార్యకర్తలే సైడ్ పైన పోతే మళ్ళా అక్కడ పోలీసు వాళ్ళు వచ్చినారు. దానికి మేమే యాక్షన్ తీసుకుంటామని చెప్తే కార్యకర్తలు అక్కడి నుంచి వెళ్ళిపోయినారు. మళ్ళా సెకండ్ ఇంకొక కాల్ కార్యకర్తలు పోలీసు వాళ్ళకి చేసినారు. సార్ ఇంకొక ప్లేస్లో దాదాపు 70 వరకు చిన్న చిన్న దొడలు మంచి ఎద్దులు అంటే పొలాల్లో పనుకోవచ్చు అట్లాంటి మంచి ఎద్దులు ఇక్కడ కట్ చేయడానికి తీసుకొని పెట్టినారు సార్ అంటే పోలీసోళ్ళు అదే కార్యకర్తలు ఇన్ఫర్మేషన్ పైన ఒకవేళ వెళ్ళి పోలీసోళ్ళ యాక్షన్ తీసుకుంటే చాలా బాగుండేది. కానీ పోలీసోళ్ళు ఏమన్నారంటే మీరు ఎవరయ్యా, పని పాట లేదా, మాకు వేరే పని లేదా, ఇదే పని చేయాలని పోలీసోళ్ళు మా హిందూ కార్యకర్తలకి ఈ విధంగా సమాధానం ఇస్తారు. మళ్ళీ మా కార్యకర్తలు ఏం చేస్తున్నారంటే సార్ మీరు పట్టుకుంటారా లేదా లేక మేము ప్రొటెక్ట్ చేయాలంటే ఏం చేస్తారు చేసుకోండి అంటే కార్యకర్తలు అక్కడ ప్రొటెక్ట్ చేసినారు. మళ్ళీ పోలీసు వాళ్ళే కార్యకర్తల పైన లాఠీచార్జ్ చేసినారు. అదే పోలీసు వాళ్ళు ఎక్కడెక్కడ ఈ ఆవులు ఎద్దులు కడ్జేనికి అమ్మనికి పెడితే అక్కడే పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటే ఇంత పెద్ద ఇష్యూ అయ్యేదే లేకుండే. మళ్ళీ అదే కడుగోలు అరుణ్ రాజ్ పైన కత్తిపోటు చేసిన, కత్తిలతోని ఈ అరుణ్ రాజ్ పైన దాడి చేసిన. ఇవాళ నేను పోలీసు వాళ్ళకి అడుగుతున్నా, పెద్ద పెద్ద అధికారులు ఏమంటున్నారు, ఇవాళ ఏదైనా ఉంటే మీరే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏం చేసినారు? పోలీస్ ఓలికి నేను అడుగుతున్నా, మెదక్ అధికారులకి అడుగుతున్నా, పోలీస్ అధికారులకి ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు ఏం చేసినారు? కడుగోలుకే సపోర్ట్గా మీరు నిలబడ్డారు కదా. అదే వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మీరు యాక్షన్లో ఉంటే ఇవాళ అరుణ్ రాజ్ పైన కత్తిపోతి అయ్యేదా? కత్తిలతోనే ఆయన పైన దాడి చేసేదా? చెప్పండి, పోలీస్ అధికారులకి అడుగుతున్నాయి ఇవాళ. కానీ పోలీసు వాళ్ళు ఇవాళ ఏం చేస్తున్నారు? బీజేపీ కార్యకర్తలకి, మండల అధ్యక్షుకి, యువమోర్చా కార్యకర్తలకి అందరికీ అరెస్ట్ చేసి దాదాపు 24 మందికి అయితే రిమాండ్ చేసినారు. వీళ్ళు తప్పేం చేసినారండి? అంటే మా ఆవులని కాపాడండి పోలీసు వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే మా కార్యకర్తల పైన కేసు పెడతారా? ఇవాళ ఎంతోమంది కార్యకర్తలు ఫరారు ఉన్నారు, ఎక్కడున్నా అర్థమైతే లేదు. ఎంతోమందికి పట్టుకొని పోలీస్ స్టేషన్లో పెట్టినారు. ఇవాళ అరుణ్ రాజ్ పైన అటాక్ చేసేది ఆయనకి అరెస్ట్ చేసినారా? పోలీస్ అధికారులకి అడుగుతున్నా. కొన్ని హాస్పిటల్ పైన దాడి చేసినారు, డాక్టర్ బండి పైన దాడి చేసే వాళ్ళకి అరెస్ట్ చేసినారా? ఇవాళ నేను పోలీసు వాళ్ళకి అడుగుతున్నా. ఇవాళ మెదక్ వాతావరణం ఖరాబ్ చేసినారు. ఎంతోమంది ఇవాళ రోడ్డు పైన వచ్చి హిందువుల పైన దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళపైన కేసు బుక్ చేసినారా, అరెస్ట్ చేసినారా? ఇవాళ నేను పోలీస్ అధికారులకి అడుగుతున్నా. ఇవాళ సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? ఆవులు ఎద్దులు దొడలు ఎవరైనా ఇల్లీగల్గా తీసుకొని పోతే యాక్షన్ తీసుకోవాలి. కానీ పోలీసు వాళ్ళు అయితే ఇక్కడ రివర్సే ఉన్నారు. ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళపైననే యాక్షన్ తీసుకుంటున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళపైననే లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఈ విధంగా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇంకా హిందువుల పైన దౌర్జన్యం పెరిగింది. పోలీస్ అధికారులకి అదేవిధంగా గవర్నమెంట్కి నేను ఒక్క మాట చెప్తున్నా, బక్రీద్ అయిపోతుంది కానీ మేము ఊరుకోం. ధర్మం పట్ల దేశం పట్ల మా ఆవు తల్లి పైన ఎవరైనా చెయ్యేస్తే మేము ఊరుకోం. గౌరక్షణ జరుగుతూనే ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్త ఎంబడే మేము ఉన్నాం. రఘుబాయికి మీరు కష్టపడి గెలిపించిన రఘుబాయి మీ ఎంబడున్నారు. ఆయన ఇవాళ బయట ఉన్నాడు, ఇవాళ వచ్చేస్తాడు. ఆయన ఎంపీగా ఆయన గెలిచిండు. ఆయన మీ ఎంబడు ఉంటాడు. మేమందరికీ మీ అందరికీ మేము కాపాడుకోవడం మీ ఎంబడి ఉంటామని ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క ప్రభుత్వ ఫర్నిచర్ను జగన్ వాడుకుంటున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. జగన్ ఫర్నిచర్ దొంగ అని తెలిపారు. ఆయనకు నైతికత ఉంటే ఫర్నిచర్ను ప్రభుత్వానికి అప్పగించాలి. సరెండర్ చేయకుండా వైసీపీ నేతలు నీతులు చెప్పడం సిగ్గుచేటు. 50 కోట్ల సీఎంఓ డబ్బుతో తాడేపల్లి లోటస్ పాండ్లలోని ఇళ్లలోకి ఫర్నిచర్ ఇతర వసతులను జగన్ అమర్చుకున్నారు. గతంలో కోడలకు జగన్ చేసిందే ఈరోజు ఆయనకు తిరిగి వచ్చిందని మంత్రి విమర్శించారు.
విశాఖ రిషికొండ భవనాలపై వస్తున్న విమర్శలపై వైసీపీ స్పందించింది. అవి ప్రభుత్వ భవనాలేనని పేర్కొంది. ప్రైవేట్ ఆస్తులు కావని తెలిపింది. విశాఖకు గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యంలో భాగంగానే వీటిని కట్టిందని ఎక్స్ వేదికగా తెలిపింది. విశాఖ ఆర్థిక రాజధాని అని సిబిఎన్ 1995 నుంచి ఉదరగొడుతున్నారని పేర్కొంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, పీఎం విశాఖ వస్తే ఆతిథ్యం ఇవ్వడానికి సరైన భవనం లేదని వైసీపీ పార్టీ ట్విట్టర్లో తెలిపింది. వీటి ఫోటోలను వైరల్ చేస్తూ బురద చల్లడం వెనుక ఉద్దేశమేమిటో ప్రజలకు తెలుసని అవి ఫైర్ అయింది. రాష్ట్రంలో మద్యం ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మద్యం ధరలు పెంచుతారు. 2022 మార్చిలో లిక్కర్ రేట్లు పెంచారు. మళ్లీ ఇదే ఏడాది మార్చిలోనే పెంచాల్సి ఉంది. కానీ ఎన్నికల కారణంగా ధరల పెంపు వాయిదా పడింది. ఇప్పుడు అన్ని బ్రాండ్ల మద్యంపై 20 నుంచి 25% వరకు ధరలు పెంచనున్నట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం అమ్మకాల ద్వారా ఏటా 37,000 కోట్ల ఆదాయం సమకూరుతోంది. నర్సాపూర్లోని రాయరావు చెరువు కింద దొరికిన జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. ఈ విషయమై తూప్రాన్ డీఎస్పీ వెంకట్రెడ్డి నర్సాపూర్ సర్కిల్ ఆఫీసులో వివరాలు వెల్లడించారు. తల్లి, తండ్రిని పడుకున్న తర్వాత గొంతు నులిమి చంపాడని తూప్రాన్ డీఎస్పీ వెల్లడించారు. తల్లిదండ్రులను చంపిన తర్వాత నర్సాపూర్లోని రాయరావు చెరువు కింద గల పొదల చాటున పడివేసి తనతో పాటు తెచ్చిన పెట్రోల్తో తగలబెట్టాడని తెలిపారు. సాదుల్లాపూర్ విలేజ్ సంబంధించిన ఇద్దరు ముసలి భార్యాభర్తలు అగుపించడం లేదని తెలిసి ఆ విలేజర్స్ వాళ్ళ కుమారుని అడగగా, కుమారుడు తీసుకుపోయినని తెలిసి కుమారుని అడగగా వాళ్ళ విలేజర్స్ గట్టిగా అడిగిన తర్వాత వాళ్ళ కుమారుడు నేను చంపేసానని చెప్పి విలేజర్స్ చెప్తే ఆ విలేజర్స్ పోలీస్ స్టేషన్ తీసుకొని సిఐ గారి దగ్గరికి తీసుకొని రావడం జరిగింది. సిఐ గారు ప్రాపర్గా ఆయన్ని ఇంట్రాగేషన్ చేస్తే దాంట్లో ఆయన చెప్పింది మన వాళ్ళకు ఒక లాస్ట్ ఇయర్ ఒక 23 గుంటాస్ అమ్మగా వాళ్ళకు డబ్బులు వచ్చినాయి. ఆ డబ్బులు వాళ్ళు సరిసమానంగా 4 లక్షల చొప్పున పంచుకున్నారు. వాళ్ళ బ్రదర్కు వాళ్ళ సిస్టర్ కూడా డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత ఈయన ఒక కారు కొనుక్కొని ఆ కారు ఫైనాన్స్ సంబంధించి ఇంకా డ్యూ ఉన్నాయి. ఈ మధ్యలో వాళ్ళ ఫైనాన్స్ వాళ్ళు వచ్చేసి ఈయన సాదులాపూర్ అడ్రస్లో వాళ్ళకి సంబంధించిన డబ్బులు ఫైనాన్స్కి డబ్బులు డ్యూ ఉన్నట్టు సాదులాపూర్కి వచ్చి ఎక్కువ ప్రెషర్ చేస్తుంటే ఈయనేమో దొంతపల్లి అని ఇక్కడ మన గుమ్మడిదల మండలంలో అక్కడ వర్క్ చేసుకుంటూ ఫ్యామిలీతో అక్కడ ఉంటుంది. ఆ విషయం తెలిసి ఈ 17th రోజు వాళ్ళ సొంతూరుకి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరిని తీసుకొని వాడిని దొంతుపల్లికి తీసుకొని వెళ్ళాడు. ఈ డబ్బుల విషయంలో దీనికి ప్రెషర్ అవుతుంది కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు డబ్బులు అడిగితే ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళని ఏదైనా చేయాలని ఉద్దేశంతో 18th రోజు నైట్ 18th కదా 18th రోజు నైట్ వాళ్ళు భార్య వీళ్ళందరూ పడుకున్న తర్వాత 19th రోజు నైట్ 18th తీసుకుపోయాడు. 19th రోజు నైట్ వాళ్ళ భార్య వాళ్ళు పడుకున్న తర్వాత ఇద్దరు అందరు పడుకున్న తర్వాత ఇద్దరిని గొంతు నులిమి చంపేశాడు. చంపిన తర్వాత అదే కారులో ఆయన ఉన్న సొంత కారులోనే ఆయన ఒక్కరు తీసుకొని వచ్చేసేసి వాళ్ళ భార్య లేస్తే భార్యను కూడా ఎవరికి చెప్పదని చెప్పేసి సొంత కారులో తీసుకొని వచ్చి ఇక్కడ మన చెరువు ఇక్కడ వానికి అక్కడి నుంచి రావడంతో వచ్చేటప్పుడు ఏదో కూడా ఎక్కడో చేద్దామంటే ఇక్కడ దారి దొరకలేదు. ఇంతకుముందు ఎప్పుడో వచ్చాడట ఇక్కడికి. వచ్చినప్పుడు ఆ చెరువు దారి ఉంది కదా లోపలికి వెళ్ళడానికి, కారు వెళ్ళడానికి దారి ఉంది కాబట్టి అది అనువుగా తీసుకొని లోపలికి వెళ్ళి 2 బాడీస్ని అక్కడ దించేసేసి ఆల్రెడీ వాడు పెట్రోల్ కొనుక్కొని పెట్టుకున్నాడు ఒక రోజు ముందు. ఆ పెట్రోల్ని దాని మీద చల్లి తగలబెట్టి చంపేయడం జరిగింది.
ఋషికొండపై నిర్మాణాలను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న ఋషికొండ నిర్మాణాల ఉత్కంఠకు తెరపడిందన్నారు. ఋషికొండ కట్టడాలపై ఏం జరుగుతుందో తెలుసుకుందామని వస్తే ఎన్నో అక్రమ కేసులు పెట్టేవారని శ్రీనివాసరావు అన్నారు. గతంలో అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని అని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చాక విశాఖలో రాజధాని, అదేవిధంగా 3 రాజధానులు అని యూటర్న్ తీసుకున్నారని అన్నారు. పచ్చటి టూరిజం రిసార్ట్ను అన్యాయంగా కూల్చివేసి విలాసవంతంగా కట్టడాలను కట్టారని, పచ్చటి కొండను జగన్ గుండు చేశారని ఎద్దేవా చేశారు. టూరిజం అన్నారు, కొంతకాలం రిసార్ట్స్ అన్నారు, మరి కొంతకాలం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం అని పలుసార్లు మాట మార్చారన్నారు. అనుమతులు లేవని ప్రజావేదిక కూల్చారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక ప్రభుత్వ ఆస్తిని ప్రభుత్వం కూల్చివేసిందని, కేవలం విధ్వంసం సృష్టించాలని ప్రజావేదికను జేసీబీలతో కూల్చివేశారు. ఋషికొండ నిర్మాణాలపై కోర్టులు కూడా పలు నివేదికలిచ్చింది. ఈ నిర్మాణం ప్రారంభం కూడా అత్యంత రహస్యంగా ప్రారంభించారు. ఎంతో ముచ్చటపడి కట్టుకున్నారు. చివరికి ఆయన చూసుకోకుండా ప్రజలు ఆయనకు సరైన తీర్పిచ్చారని శ్రీనివాసరావు అన్నారు. విశాఖలో రాజధాని వద్దు అని భీమిలి నియోజకవర్గంలో అత్యంత భారీ మెజారిటీతో నన్ను గెలిపించి జగన్కు బుద్ధి చెప్పారని ఎమ్మెల్యే గంటా అన్నారు. విశాఖ పార్లమెంటరీలో ఒక్కొక్కరికి సుమారు 50,000కు పైగా ప్రజలు కూటమికి ఓటు వేసి గెలిపించారని, గతంలో 70% వరకు పోలవరం పూర్తి చేస్తే ఈ 5 సంవత్సరాలలో 1% కూడా కట్టలేదన్నారు. ఋషికొండపై 9.8 ఎకరాల నిర్మాణాలలో మొత్తం 7 బ్లాకులు, విజయనగరం 3 బ్లాకులు, కళింగ, గజపతి, వెంగిలో 2 బ్లాకులున్నాయి. గతంలో ఉన్న రిసార్టును తొలగించి నిర్మాణాలు చేశారు. అలానే గ్రావెల్పై కూడా వైసీపీ ప్రభుత్వం 95 కోట్లు ఖర్చు తరలించారు. చంద్రబాబు, పవన్ను కూడా ఇక్కడికి రాకుండా అడ్డుకున్నారు. నిర్మాణాలపై కోర్టులు కూడా కమిటీ ఏర్పాటు చేస్తే ఆ కమిటీలు కూడా ఇక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయంటూ నివేదిక ఇచ్చింది. 500 కోట్లతో ఈ నిర్మాణాలకు 500 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ భవనాన్ని ఏం చేయాలో త్వరలో విశాఖకు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంలో చర్చిస్తానన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నూతన కలెక్టర్గా రాహుల్ శర్మ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్గా పనిచేసిన రాహుల్ శర్మను భూపాలపల్లి జిల్లా కలెక్టర్గా బదిలీ చేస్తూ తెలంగాణ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. సమస్యలు తలెత్తకుండా ప్రజలకు సుపరిపాలన అందజేస్తామని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. నేను ఇంప్లిమెంట్ చేస్తాను యాజ్ అ టీమ్ వర్క్. సో మన కలెక్టరేట్ స్టాఫ్, మిగతా డిపార్ట్మెంట్ స్టాఫ్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, తహసీల్దార్స్, ఎంపీడీఓస్ అందరు కలిసి మనం గవర్నమెంట్ ప్రయారిటీ వర్క్స్, గవర్నమెంట్ స్కీమ్స్కి ఇంప్లిమెంట్ చేస్తాం. అని సమస్య ఉంటే మనం సమాధానం చేస్తాం. సో ముందు నేను ఎప్పుడే జస్ట్ ఐ హావ్ టేకన్ చార్జ్. సో ముందు ఐ విల్ టేక్ రివ్యూ విత్ ఆల్ ఆఫీసర్స్. రివ్యూ తర్వాత ఐ విల్ ఫైండ్ అవుట్ ప్రాబ్లమ్. దెన్ తర్వాత మనం ఏమేమి సమస్య ఉంటే అది సొల్యూషన్, సమాధానం విల్ ఫైండ్ అవుట్. థ్యాంక్ యూ. అట్లా మనం బేసికలీ గవర్నమెంట్ ప్రయారిటీ వర్క్, డెవలప్మెంటల్ వర్క్, వెల్ఫేర్ వర్క్ అని ప్రయారిటీస్ వర్క్స్ ఉంటే అది మనం ఇంప్లిమెంట్ చేస్తాం ఇక్కడ. క్యాంపు కార్యాలయంలో ఫర్నిచర్ తరలింపుపై వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి స్పందించారు. ఆ ఫర్నిచర్ దొంగతనంగా వాడుకోవాల్సిన అవసరం జగన్కు లేదని వివరణ ఇచ్చారు. బట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన ఇంటిని ఆనుకొని ఉన్నటువంటి పార్టీ ఆఫీస్గా ఉపయోగించుకోవాలనుకున్నటువంటి, తాను సొంతంగా నిర్మించుకున్నటువంటి క్యాంపు కార్యాలయంలో సీఎంఓగా అంటే చీఫ్ మినిస్టర్ ఆఫీస్గా దాన్నే వినియోగిస్తున్నప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫర్నిచర్ని తీసుకొని వచ్చి అక్కడ పెట్టడం అనేది ఆనవాయితీగా జరుగుతుంది. మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగితే అది కంటిన్యూ అయ్యేది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు లేరు కాబట్టి ఆ ఫర్నిచర్ అనేది ఎంత కాస్ట్ అయిందో అంత కాస్ట్ అనేది మీరు ఎస్టిమేషన్ వేసి ఇస్తే దాని ప్రకారం అమౌంట్ అనేది చెల్లిస్తామని చెప్పి ఆల్రెడీ అధికారులకు పంపించడం కూడా జరిగింది. అది ప్రాసెస్లో ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ మంత్రులు, వాళ్ళ మీడియా సిగ్గు, అసలు కనీసం మనుషుల్లాగా ప్రవర్తిస్తున్నారా అనేది కూడా మర్చిపోయి రాజకీయం కోసం దిగజారుడు విమర్శలు చేస్తూ మరొకసారి వాళ్ళ క్యారెక్టర్. వైఎస్ జగన్పై రఘురామకృష్ణరాజు హాట్ కామెంట్స్ చేశారు. గత ప్రభుత్వంలో ఎంతో అవినీతి జరిగిందన్నారు. వైసీపీ చేసిన అక్రమాలను ఎండగడతామన్నారు. జగన్ పాలన నచ్చకే ఆయనను ప్రజా తీర్పు ఓడించిందన్నారు. ఖర్చు పెట్టారు ప్రభుత్వ సొమ్ము. 1 రూపాయి తీసుకున్న వ్యక్తి 45.5 కోట్ల రూపాయలు తన సొంత ఇంటికి, మరి ఆ పక్కనే ఆయన సొంత అవసరాల కోసం నిర్మించుకున్న ఆఫీస్కి కలిపి
ఖర్చు పెట్టారు అని అంటే చాలా ఆశ్చర్యం అనిపించి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఇంటికి అది చేసిన ఖర్చులో ఇక్కడ ఈరోజు న్యూస్ పేపర్లో చాలా ఖర్చులు అనాపరిస్థితులతో సహా చెప్పడం జరిగింది. ముందుగా ఆ ఖర్చుల గురించి చెప్పి ఏది మనం ప్రభుత్వ ఖర్చుగా భావించవచ్చో, ఏది మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఖచ్చితంగా వసూలు చేయవలసిన అవసరం ఎంత ఉందో చర్చిద్దాం. ఖర్చుల పద్దులో జగన్ ఇంటికి అల్యూమినియం కిటికీలు, దృఢమైన చెక్క తలుపుల ఏర్పాటుకు 75 లక్షలు ఖర్చు చేశారు. ఇది ఖచ్చితంగా మనం ఆ గృహం ఆయనకే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనకి ఆ ఖర్చు ఇవ్వాలి. ఆ చెక్క తలుపులు పీకలేరు కాబట్టి అత్యాధునిక ఏసీ ఏర్పాటుకు 1.5 కోటి ఖర్చు పెట్టారు. ఇది ఖచ్చితంగా కలెక్ట్ చేయాలి. ఇంకా బయట లైటింగ్ కోసం 11.5 లక్షలు ఖర్చు పెట్టారు. ఎస్, ఆయన కొంపలోనే ఉంటుంది కాబట్టి ఆయనకి లైటింగ్ అవసరం కాబట్టి ఇంటి చుట్టూ రహదారికి 7.8 కోట్లు. తప్పదులే, అది పబ్లిక్ ప్రాపర్టీ. ఓకే. క్యాంప్ ఆఫీసులో అత్యాధునిక వీడియో కాన్ఫరెన్సు, టెలికాన్ఫరెన్స్ సిస్టమ్స్ కోసం 3.45 crores. అలాగే 85 అంగుళాల OLED టీవీల కొనుగోలు కోసం 1.5 కోటి మనీ. సో మరి ఇది దగ్గర దగ్గర 5 కోట్లు. ఇక్కడ కట్ చేస్తే మనం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే మరి కోడెల శివప్రసాదరావు గారు అప్పటి మరి 14 to 19 శాసనసభాపతి స్పీకర్ గారు మరి ఆయన్ని అనరాని మాటలో అంబటి రాంబాబు గారి ద్వారా ప్రారంభించి ఆ మంచి వ్యక్తి గురించి నానా కారుకూతలు అప్పట్లో ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే ఆయన కుర్చీలు కొట్టేశాడని చెప్పి ఒక నీలాపనంద వేసి ఆయన అప్పటికే ఒక లెటర్ రాస్తే ఆ లెటర్ దాచి, ఎందుకంటే ఆయన లెటర్ రాసేదాకా అసలు వీళ్ళకి అవగాహనే లేదు. ఆయన లెటర్ రాసి నా వద్ద కొంత ఫర్నిచర్ ఉంది, దానికి మీరు వాల్యూ కట్టేస్తే అది నేను చెల్లించగలవాడను అని ఆయన మంచి మనసుతో రాస్తే మరి దాన్ని రాంబాబు గారి ద్వారా, రాంబాబు గారు కావాలని ఆయన ఎందుకు చేస్తాడు, 5,000 చెప్పారు రాంబాబు గారి ద్వారా. తర్వాత అందరూ కూడా సూటిపోటి మాటలు అన్నీ మాట్లాడి మరి ఆయన మనస్తాపంతో ఆత్మహత్య చేసుకునే విధంగా పురుగొల్పారు. మీరు తప్పకుండా అసెంబ్లీకి మొదటి రోజే రండి. సంఖ్య ముఖ్యం కాదు. యూ ప్లే ఏ కన్స్ట్రక్టివ్ అపోజిషన్ రోల్. మీరు చాలా తప్పులు చేశారు గతంలో. మీరు ఒకవేళ మా ప్రభుత్వం తప్పు చేయదు, తప్పు చేసినా ప్రశ్నించడానికి మీకు ఆత్మసాక్షి అడ్డు రావచ్చు, అరే ఈ తప్పు నేను చేశాను అని. కానీ చెప్పండి, ఒకవేళ మేమంటూ తప్పు చేస్తే చెయ్యం, కానీ తప్పు చేస్తే గతంలో. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.